వెల్కమ్ బ్యాక్ అగైన్. దిస్ ఇస్ విదయ్. యూ వాచ్ వి ద యూట్యూబ్ ఛానల్. మన సబ్స్క్రైబర్స్ ఎక్కువ డిమాండ్ ఏంటంటే ఎక్కువగా వర్క్ ఫ్రమ్ హోమ్, దట్ ఈస్ రిమోట్ ఆప్షన్ ప్రొవైడ్ చేసే కంపెనీస్ గురించి ఎక్కువ చెప్పమంటున్నారు. అది కూడా టెక్నికల్ జాబ్ అప్డేట్స్ రెగ్యులర్గా పోస్ట్ చేయమంటున్నారు. ఎస్, ఈరోజు మనకి Aquaconx సొల్యూషన్స్ అనే ఒక కంపెనీ నుంచి ఒక లేటెస్ట్ జాబ్ అప్డేట్ అయితే వచ్చింది గైస్. మల్టిపుల్ లొకేషన్స్లో ఉందన్నమాట. సో గైస్, మనకి ఇండియా అండ్ ఆంధ్రప్రదేశ్ రీజన్కి వచ్చేటప్పుడు మనకి వైజాగ్లో కూడా ఉంది, అంటే విశాఖపట్నం రీజన్లో కూడా ఈ యొక్క కంపెనీ అయితే ఉంది. సో వీళ్ళ దగ్గర నుంచి మనకి వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీ అయితే వీళ్ళైతే రిలీజ్ చేశారు. ఒక ఫ్రెషర్కి మనకి 4 lakhs నుంచి మనకైతే శాలరీ అయితే స్టార్ట్ అవుతుందన్నమాట. రోల్ ఏంటి, జాబ్ డిస్క్రిప్షన్ ఏంటి, స్కిల్ సెట్ అసలు ఏమి అడిగారు అన్ని కూడా క్లియర్ కట్గా నీట్గా జూమ్ చేసి స్క్రీన్ మీద ఎక్స్ప్లెయిన్ చేస్తాను కాబట్టి తప్పకుండా అప్లై చేయండి. వీడియో ఎండ్ వరకు అయితే చూడండి. అండ్ ఇంకో విషయం ఏంటంటే, ఈ యొక్క పర్టికులర్ జాబ్కి చదువుతున్న స్టూడెంట్స్ ఆర్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయిన వాళ్ళు కూడా దీనికైతే అప్లై అయితే చేసుకోవచ్చు అన్నమాట. దట్ ఈస్ ద బెస్ట్ పార్ట్. ఓకే, సో గైస్, అసలు మొత్తం అన్ని డీటెయిల్స్ స్క్రీన్ మీద ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బిఫోర్ దట్ కంపల్సరీ లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే, లెట్స్ స్టార్ట్. గ్రేట్. ఇక్కడ చూస్తే మనకి Aquaconx యొక్క అఫీషియల్ పేజ్లో మనం అయితే ఉన్నాం. డేటా అనలిటిక్స్ ట్రైనీ ఎంట్రీ లెవెల్ రోల్కి వీళ్ళైతే హైరింగ్ అయితే చేస్తున్నారు. మనకి విశాఖపట్నం అర్బన్, ఇది చూడండి మనకి అర్బన్, అక్కడికి ఆ కంపెనీ మాత్రం అక్కడ ఉందన్నమాట. మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. డేటా అనలిటిక్స్ ట్రైనీ అవ్వచ్చు, లేకపోతే డేటా అనలిస్ట్ ట్రైనీ రిమోట్ అని మెన్షన్ చేశారు, చూసారా. సో వీళ్ళు చక్కగా రిమోట్ ఆప్షన్ అయితే మనకైతే ప్రొవైడ్ చేస్తున్నారు. ఫ్రెషర్స్ చక్కగా దీనికైతే అప్లై అయితే చేసుకోవచ్చు వీళ్ళు చెప్తున్నారు అనమాట. ఓకే, సో డేటా అనలిస్ట్ ట్రైనర్గా మీరు ఏంటంటే డిఫరెంట్ డేటా అనలిస్ట్ ఉంటారు, ఎక్స్పీరియన్స్డ్ సీనియర్ డేటా అనలిస్ట్ ఉంటారు. వాళ్ళని కోఆర్డినేట్ చేసుకుంటూ మీరైతే వర్క్ చేస్తారు. మేజర్గా మీ యొక్క వర్క్ ఏముంటుందనేసి ఇక్కడ ఇచ్చారు చూడండి ఒకసారి. మీరు ఏం చేస్తారంటే డేటాని కలెక్ట్ చేయడంలోని, డేటాని క్లీన్ చేయడంలోని, ప్రాపర్గా ప్రీ ప్రాసెసింగ్ చేయడంలోని, డిఫరెంట్ వేరియస్ సోర్సెస్ నుంచి డేటాని తీసుకొని ఈ యాక్టివిటీస్ అన్నీ చేయడం కోసం మీరు అసిస్ట్ చేస్తారన్నమాట. సో మీరు ఐడెంటిఫై చేస్తారు ట్రెండ్స్ని, ప్యాటర్న్స్ని అండ్ కొరిలేషన్స్ని ఐడెంటిఫై చేసి దాన్ని ప్రాపర్గా విజువలైజ్ కూడా చేస్తారన్నమాట. ఓకే, సో రిపోర్ట్స్, డాష్ బోర్డ్స్ అన్నీ కూడా క్రియేట్ చేస్తారు. సో చాలా మంచి ఆపర్చునిటీ గైస్ మాత్రం ఇది. ఓకే, వీళ్ళు అడిగిన స్కిల్ సెట్ చూద్దాం. ఫస్ట్ ఇక్కడ చూడండి మనకి MS Excel, SQL, పైథాన్ కానీ, ఆర్ లాంగ్వేజ్ కానీ, లేకపోతే ట్యాబ్లు ఆర్ పవర్ BI కనుక వస్తే వెంటనే అప్లై చేసుకోండి అని చెప్తున్నారు. ఓకే, డేటా సైన్స్ ఫీల్డ్లోని ఈ యొక్క పర్టికులర్ స్కిల్ సెట్ తోటి మీరు ఒక ట్రైనింగ్ తీసుకొని జాబ్ కొడదాం అనుకుంటే, సో డైరెక్ట్గా డేటా సైంటిస్టులు ఆర్ డేటా అనలిస్టులు డిఫరెంట్ కంపెనీస్ నుంచి మనకి ఇక్కడ కనిపిస్తున్నారు, చూసారా. వీళ్ళతోనే మీరు డైరెక్ట్గా లైవ్లో ట్రైనింగ్ తీసుకోవచ్చు. ఓకే, లైవ్లో ట్రైనింగ్ తీసుకొని వీళ్ళ గైడెన్స్ తోటి మనం ప్రాజెక్ట్ కంప్లీట్ చేసి మీరు డేటా సైన్స్ నేర్చుకొని ఇలాంటి టాప్ కంపెనీస్లో జాబ్ అయితే కొట్టొచ్చు అన్నమాట. ఈ ఫెసిలిటీ మనకైతే ఓడియన్ స్కూల్ వాళ్ళు అయితే మనకి ఇస్తున్నారు. సో డేటా సైన్స్ కోర్స్ వీళ్ళది ఉంది, లైవ్ ట్రైనింగ్, ప్రాజెక్ట్ బేస్డ్ లెర్నింగ్, మాక్ ఇంటర్వ్యూస్, డెడికేటెడ్ వీళ్ళదే జాబ్ పోర్టల్ ఉంటుందన్నమాట. సో March 1 ఒక న్యూ బ్యాచ్ స్టార్ట్ అయింది. అది కాకపోతే మనకి March 29 ఒక న్యూ బ్యాచ్ స్టార్ట్ అవుతుంది కాబట్టి తప్పకుండా అయితే ట్రై చేయండి గైస్. ఈ కోర్స్ హైలైట్స్ చూస్తే 115+ లైవ్ సెషన్స్ ఉంటాయి, 530+ సెల్ఫ్ బేస్డ్ లెర్నింగ్ రిసోర్స్ మనకి ప్రొవైడ్ చేస్తారు, 230+ అసైన్మెంట్స్ అండ్ ప్రాజెక్ట్స్ మనకి అయితే ఇస్తారు, అండ్ 60+ ప్రాక్టీస్ అండ్ యాప్టిట్యూడ్ టెస్ట్లు కూడా ఇంక్లూడ్ అయి ఉంటాయి అన్నమాట ఈ యొక్క ట్రైనింగ్లో. ఇంకొక బెస్ట్ పార్ట్ ఏంటంటే మనం లైవ్లో డౌట్ కూడా మనం అడగొచ్చు, ఎందుకంటే లైవ్ క్లాసెస్ జరుగుతున్నప్పుడు ఈవెన్ తెలుగులో కూడా అడగొచ్చు. వాళ్ళు ప్రాపర్గా అండర్స్టాండ్ చేసుకుని మీ డౌట్స్ కూడా క్లారిఫై చేస్తారు. ఓకే, సో EMI ఆప్షన్స్ కూడా మనకి ఫ్లెక్సిబుల్ EMI ఆప్షన్స్ వీళ్ళైతే ప్రొవైడ్ చేస్తున్నారు. అరౌండ్ 500+ కంపెనీస్ వీళ్ళైతే టైప్ పెట్టుకున్నారు. ఆ కంపెనీస్ కూడా ఇక్కడ స్కోల్ అవుతుంది, చెక్ చేసుకోండి. అసలు వీళ్ళు ఏం నేర్పిస్తారో చూద్దాం ఒకసారి. మనం ఇలా కిందకు వచ్చేస్తే వీళ్ళ యొక్క సక్సెస్ స్టోరీస్ కింద మనకి వీళ్ళు డిస్ప్లే చేశారు. SQL నేర్పిస్తారు, పైథాను, నెక్స్ట్ మినీ ప్రాజెక్ట్స్, మెయిన్ ప్రాజెక్ట్స్, మెషిన్ లెర్నింగ్, జనరేటివ్ AI, డేటా ఇంజనీరింగ్, పవర్ BI, స్టాటిస్టిక్స్, అడ్వాన్స్డ్ ఎక్సెల్, EDA, పైస్పార్క్, ఆర్ ప్రోగ్రామింగ్, ఎజోర్, స్నోఫ్లేక్స్, ట్యాబ్లు, చూసారా. సో ఏవైతే మనం Aquaconx కంపెనీలో చూసామో స్కిల్ సెట్, సేమ్ అదే స్కిల్ సెట్ వీళ్ళైతే అడిగారు. కెరియర్ యాక్సలరేషన్ అంటే మనకి ఇంటర్వ్యూని క్రాక్ చేయడం కోసం కమ్యూనికేషన్ స్కిల్స్ని ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి, ఇంటర్వ్యూని ఎలా హ్యాండిల్ చేయాలనేసి కూడా మనకైతే వీళ్ళైతే క్లాసెస్ తీసుకుంటారు. కాబట్టి ఈవెన్ వీళ్ళది ప్లేస్మెంట్ అసిస్టెన్స్ కూడా ఉంది కాబట్టి సో జాబ్ వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. మంచి అప్డేట్ మాత్రం, ఇది మాత్రం మిస్ అవ్వద్దు. సింపుల్ మీరు రిక్వెస్ట్ కాల్ బ్యాక్ మీకు ఇచ్చేసి ఈ ఫామ్ ఫిల్ చేయండి, వాళ్ళకి రిప్రజెంటేటివ్ మీకు అయితే కాల్ చేస్తారు. వీడియో డిస్క్రిప్షన్ లింక్ ఉంటుంది, మీకు ఉన్న అన్ని డౌట్స్ మీరు అడగచ్చు. అండ్ ఫీజ్ స్ట్రక్చర్ ఏంటి, ఎలా పే చేయాలి, అండ్ సో మీ యొక్క ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ చెప్పి మీరు క్వాలిఫై అవుతారు లేదా, జాబ్ ఎలా తెచ్చుకోవాలి, అన్ని డీటెయిల్స్ కనుక నచ్చితే తప్పకుండా జాయిన్ అవ్వండి. వీడియో డిస్క్రిప్షన్ లింక్ అయితే ఉంటుంది. ఓకే, ఇప్పుడు Aquaconx నుంచి వచ్చిన ఈ యొక్క మంచి అప్డేట్ చూద్దాం. డేటా అనలిటిక్స్ ట్రైనింగ్ అప్లికేషన్ ప్రాసెస్తో సహా. దీనికి ఫస్ట్ నేను ఎలిజిబిలిటీ క్రైటీరియా చూపిస్తాను చూడండి సరే. కరెంట్లీ పర్సూయింగ్ అంటే చదువుతున్న స్టూడెంట్స్ అయినా, రీసెంట్లీ కంప్లీటెడ్ డిగ్రీ అయినా సరే, సో డిగ్రీ పాస్ అయిన క్యాండిడేట్స్ కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు. చూడండి ఒకసారి. డేటా సైన్స్, స్టాటిస్టిక్స్, మ్యాథమెటిక్స్,
కంప్యూటర్ సైన్స్ ఆర్ రిలేటెడ్ ఫీల్డ్ అంటే ఎనీ గ్రాడ్యుయేషన్ ఎనీ స్ట్రీమ్ మీకు చక్కగా ట్రై చేయొచ్చు. ఎందుకంటే ఇప్పుడు ప్రజెంట్ డేటా సైన్స్ ఫీల్డ్ చాలా బాగుంది కాబట్టి దానికి రిలేటెడ్గా స్కిల్స్ చాలా ఎక్కువ మంది నేర్చుకుంటున్నారు. ఆ స్కిల్స్ ఇక్కడ ఇచ్చారు చూడండి, బేసిక్ నాలెడ్జ్ ఆఫ్ డేటా అనాలిసిస్ టూల్స్ అండ్ లాంగ్వేజెస్. సో ఎంఎస్ ఎక్సెల్ నేర్చుకుంటున్నారు, ఎస్క్యూఎల్, పైథాన్ కానీ ఆర్ కానీ ఏదైనా ఎనీథింగ్ మ్యాక్సిమం ఈ 3 స్కిల్స్ మీద చాలా ఎక్కువ మందికి మంచి నాలెడ్జ్ అయితే ఉంది. కొంతమంది అయితే ప్రాజెక్ట్స్ చేస్తున్నారు, ఎక్స్పీరియన్స్ కూడా ఉంది. అందుకే ఎనీ గ్రాడ్యుయేషన్ దీనికి అయితే ట్రై చేయొచ్చు అని చెప్తున్నాను. సో డేటా విజువలైజ్ చేయడం కోసం డేటా విజువలైజేషన్ టూల్స్ లైక్ పవర్ బిఏ చాలా ఎక్కువ మంది నేర్చుకుంటున్నారు. సో పవర్ బిఏ వచ్చినా ట్యాబ్లో వచ్చినా దీనికి అయితే అప్లై చేసుకోవచ్చు. మీకు అనలిటికల్ స్కిల్స్ అయితే ఉండాలి, గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ మీకు అయితే ఉండాల్సి అయితే చెప్తున్నారు. స్టాటిస్టికల్ అనాలిసిస్ కొన్ని కాన్సెప్ట్స్ ఉంటాయి కదా స్టాటిస్టిక్స్ మీద, వాటి మీద బేసిక్ నాలెడ్జ్ అడుగుతున్నారు చూడండి. స్టాటిస్టికల్ అనాలిసిస్, హైపోథెసిస్ టెస్టింగ్, సో డేటా వ్రాంగిలింగ్, క్లీనింగ్ టెక్నిక్స్ వాటి గురించి తెలియకపోతే కొద్దిగా తెలుసుకొని వెంటనే ఐఎమ్ ఇంట్రెస్ట్ మీద ఓపెన్ అవుతుంది, అది చూసి కన్ఫ్యూజ్ పడొద్దు. సో అందులో కిందకి స్క్రోల్ డౌన్ చేసి అప్లై లింక్ మీకు ఇచ్చేసిన తర్వాత యాక్చువల్ పేజ్లోకి అయితే వచ్చేస్తారు. మీకు కనుక స్కిల్స్ నేర్చుకొని జాబ్ కొడదాం అనుకుంటే ట్రైనింగ్ లింక్ కూడా స్టార్టింగ్లో ఉంటుంది, చెక్ చేయండి గైస్. ఓకే, సో ఇంకొక మంచి జాబ్ అప్డేట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. దిస్ ఇస్ విదయ్, యూ వాచ్ వి ద యూట్యూబ్ ఛానల్ గైస్. బాయ్.